గురుడు అనగా బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలు ఆరంభమవుతాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒక నది కనిపించదు, కానీ దాని పవిత్రతను అనుభవించడానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అద్భుతమైన పండుగే సరస్వతీ పుష్కరాలు. 2025లో మీరు ఈ పవిత్ర యాత్రకు సిద్ధమా? పూర్వకాలంలో సరస్వతీ నది భూమిపై స్వచ్ఛంగా ప్రవహించేది. కాలక్రమంలో భూమిలో అంతరార్ధనమై కానీ ఆధ్యాత్మికంగా మన మధ్య ఉంది. సరస్వతి జ్ఞానాన్ని, పవిత్రతను, మోక్షాన్ని ప్రసాదించే దివ్య శక్తిగా పూజలు అందుకుంటుంది. 2025లో మే 15 నుండి 26 వరకు 2 ప్రధాన క్షేత్రాలు భక్తులతో కలకలలాడుతాయి. ఉత్తరాఖండలోని పవిత్ర మానా గ్రామం సరస్వతి జన్మస్థలంగా భావిస్తారు. మరోవైపు తెలంగాణలో కాళేశ్వరం దగ్గర అక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు త్రివేణి సంగమంతో అద్భుత దివ్యతను సృష్టిస్తుంది. భక్తులు పుష్కర స్నానాలు చేసి తమ పాపాలను కడిగి మోక్షానికి మార్గం ఏర్పరచుకుంటారు. పితృదేవతల కోసం తర్పణాలు, ప్రత్యేక పూజలు చేస్తారు. అన్నదానం, బట్టల దానం లాంటి సేవా కార్యాలు విశేష పుణ్యాన్ని ఇస్తాయి. గురుడు అనగా బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలు ఆరంభమవుతాయి. ఆ సమయంలో చేసే పూజలు అత్యంత శక్తివంతమవుతాయి. ఈ పవిత్ర సమయంలో చేసే ప్రార్థనలు భక్తులను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. పుష్కర ఘట్లు భక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కలకలలాడుతాయి. పుష్కరాల సమయంలో లక్షలాది భక్తుల సమావేశంతో వాతావరణం అద్భుత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. సరస్వతి పుష్కరాలు 2025 ఒక సామాన్య పండుగ మాత్రమే కాదు, భగవంతునితో మనిషి ఆత్మను అనుసంధానించే పవిత్ర ప్రయాణం. ప్రతి 12 ఏళ్లకు వచ్చే ఈ పవిత్ర సమయాన్ని అస్సలు కోల్పోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక కథనాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.